detection of dacoity, robbery cases, then fake certificate rackets, some impersonators, their arrest. So all this put together, lot of work has been done by our cybercrime police. I want to highlight their work, especially in the spurious SIM cases. 7 offenders, they are detained under PD Act, and 1 crore 2 lakh worth spurious SIMs has been seized by our SOT. SOT has also booked more than 183 cases for seizure of gutka. Gutka is not only the transportation but manufacturing units of gutka in Balapur, the godowns in Nacharam, Medipalli, they are also raided by our SOT team, and gutka worth 3 crore rupees has been seized by our SOT team. Similarly, the adulteration rackets for the food, milk, that also busted by our SOT. Many job frauds, they have detected those cases. The fake certificates rackets, they have detected, they have arrested many offenders in those cases also. Especially, the SOT has helped law and order police when law and order police were not getting timely information in detection of cases like the murder case. Very recently, there was a dead body of a lady whose head was smashed with boulder in Balapur police station. It was difficult to identify who is she. This case, especially based on the human intelligence, our SOT team, Inspector Ravi Kumar and his team under supervision of SOT Additional DCP, they have arrested the offender first. Based on the human intelligence, he has confessed the crime. Then the photograph of the lady, this team has moved from house to house, 40 to 426 tons of PDS rice చేయడం జరిగింది. SOT సీజ్ చేసిన దొంగతన ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్ పిల్పరేజ్ చేస్తూ అమ్ముతున్నారు మార్కెట్లో. అలాంటి కేసెస్ కూడా 11 కేసెస్ ఈ డీజిల్ దొంగతన సంబంధి మన SOT వాళ్ళు చేశారు. ఇల్లీగల్ బ్లాస్టింగ్ వితౌట్ ఈ పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తారు మారుమూల ప్రాంతంలో. అలాంటి 33 కేసెస్ అక్కడ డెటోనేటర్ సీజ్ అయినాయి, అక్కడ మన ఎక్స్ప్లోజివ్ జిలెటిన్ సీజ్ అయినాయి. అలాంటి 33 కేసెస్ వాళ్ళు బుక్ చేశారు. తర్వాత పీడీ యాక్ట్ సంబంధించి కూడా మన SOT వలన అవుట్ ఆఫ్ 82, 44 పీడీ యాక్ట్స్ ఆర్ బికాస్ ఆఫ్ our SOT team's work. So once again, congratulations to our SOT team led by our additional DCP. Good job, Surinder. Now coming to law and order. ఈ కమిషనరేట్లో 3 జోన్స్. మనం ఎల్బీ నగర్ జోన్ చాలా పెద్ద జోన్ ఉంది, సన్ప్రీత్ సింగ్ డీసీపీ ఇక్కడ. మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షితమూర్తి అండ్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి. భువనగిరి జోన్ ఏరియా పరంగా చాలా పెద్ద ఉంది, మాత్రం క్రైమ్ అక్కడ అది రూరల్ ఏరియా కాబట్టి క్రైమ్ తక్కువ ఉంది. ఈ సంస్థ స్పెషలీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మనం 5 మున్సిపల్ కార్పొరేషన్స్ ఇక్కడ బోడుపల్, పిర్జాదిగూడ, తర్వాత మన బడంగపేట, మీర్పేట టైప్, తర్వాత 16 మున్సిపాలిటీ అది ముందుగా జరిగిన తర్వాత ఇప్పుడు ఒక నెల క్రితం జరిగిన ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 వార్డ్స్ ఇక్కడ మన ఎలక్షన్ జరిగినాయి. ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్, దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ అవర్ మల్కాజిగిరి జోన్ అండ్ ఎల్బీ నగర్ జోన్ DCP and
దే ఆర్ ఏసీపీస్, దే ఆర్ ఇన్స్పెక్టర్, దే ఆర్ ఆల్ ఆఫీసర్స్. ఈ ఇన్సిడెంట్ ఫ్రీ ఒక సింగిల్ ఇన్సిడెంట్ రీపోల్ కానీ ఇలాంటి కాకుండా చాలా ఫ్రీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఆ పరిస్థితి బికాజ్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ బై పెట్రోలింగ్, ఈ విజిబుల్ పోలీసింగ్ ద్వారా అక్కడ క్రియేట్ చేశారు. కాబట్టి ఇద్దరు డీసీపీ కూడా, డీసీపీ మల్కాజిగిరి అండ్ ఎల్బీ నగర్కి వాళ్ళ టీమ్స్ అందరికీ అభినందనాలు. తర్వాత కోఆర్డినెన్స్ సెర్చ్ చూస్తే ఈ సంవత్సరం కోఆర్డినెన్స్ సెర్చ్ ఈ కోవిడ్ వలన మనము తగ్గించారు. 27 కోఆర్డినెన్స్ సెర్చ్ ఉన్నాయి. దాంట్లో 214 సస్పెక్ట్స్ ఐడెంటిఫైడ్, 73 రౌడీ షీటర్స్ ఇల్లు చెక్ చేశారు, 13 కేడీస్, 6 డీసీస్, 36 ఎక్స్ కన్విక్ట్. తర్వాత 429 వెహికల్స్ సీజ్ అయినాయి. ఈ 27 కోఆర్డినెన్స్ సెర్చ్లో 10 కేసెస్ కూడా అది నమోదైంది. కమింగ్ టు ద వర్క్ ఆఫ్ ఐటీ సెల్, టెక్నాలజీ పరంగా మన ఎప్పుడైనా ఇప్పుడు అప్రమత్తం ఉండాలి. ఈ టెక్నాలజీ ఇప్పుడు రోజు రోజుకి కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. క్రిమినల్స్ కూడా టెక్నాలజీ వాడుతున్నారు. కాబట్టి మన పోలీస్ వారు కూడా టెక్నాలజికలీ ఫుల్లీ ఎక్విప్ ఉండాలా. ఆ ఉద్దేశంతో మన డీజీ గారు ఎప్పుడైనా చెప్తా ఉన్నారు, ఈ ఐటీ సెల్ ఇప్పుడు మన స్పెషలీ రాచకొండలో ఒక ఇన్స్పెక్టర్ ఐటీ సెల్ కోసం ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఐటీ సెల్ స్టాఫ్ ఉన్నాయి. వాళ్ళ పని కేవలం సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం, సీసీటీవీ కెమెరా రిపేర్ చేయడం కాదు, టెక్నాలజీ సపోర్ట్ టు ద ఇన్వెస్టిగేషన్, టెక్నాలజీ సపోర్ట్ టు ద డిటెక్షన్, నేర పరిశోధన, నేరాలు నియంత్రణకు కూడా ఈ ఐటీ సెల్ వాళ్ళు చాలా పని చేస్తున్నారు. ఈ ఐటీ సెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వలన చాలా కేసెస్ కూడా మన దగ్గర డిటెక్ట్ అయినాయి. ఈ మన సోషల్ మీడియా సెల్, ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు, రాచకొండకి ప్రస్తుతం రాచకొండ ట్విట్టర్ హ్యాండిల్ 1,05,000 పైన ఫాలోవర్స్ ఉన్నాయి. అది కూడా ఐటీ సెల్ మానిటర్ చేస్తున్నారు. తర్వాత హాకాయ్లో వచ్చిన కంప్లైంట్స్, ఫేస్బుక్లో వచ్చిన కంప్లైంట్స్, వాట్సాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్, ఈ అన్ని కంప్లైంట్స్ ఈ సంవత్సరం 4,926 అంటే దాదాపు 5,000 కంప్లైంట్స్ మనకు సోషల్ మీడియా ద్వారా వచ్చినాయి. ఈ అన్ని కంప్లైంట్స్ ఐటీ సెల్ ద్వారా మన సి టీమ్స్కి, సైబర్ క్రైమ్కి, సిసిఎస్కి, లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరికీ పంపడం, తర్వాత దాని మీద కంప్లైంట్స్ తీసుకోవడం, ఆ పని అది ఐటీ సెల్ ద్వారా జరిగినాయి. చాలామందికి ప్రాణాలు కూడా ఐటీ సెల్ ఇన్ఫర్మేషన్ వలన కాపాడడం జరిగింది. డయల్ 100 మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన డయల్ 100 మీరు ఫోన్ చేయండి, మీ వాయిస్ రికార్డ్ అవుతున్నాయి, మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ లొకేషన్ ఇమీడియట్లీ అక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. విదిన్ మన రాచకొండలో భువనగిరి, యాదాద్రి, మల్కాజిగిరి, ఎల్బీ నగర్ 3 జోన్ కలిపి యావరేజ్ టైం 7 minutes 53 seconds. మీరు ఫోన్ చేయండి, 7 minutes 53 seconds ఇది యావరేజ్ టైం ఉంది డయల్ 100కి. ఈ యావరేజ్ టైం ఇప్పుడు మనం తగ్గించారు కాబట్టి చాలామందికి దాదాపు 44 members we have rescued while they were committing suicide or they were basically injured in the road accident or there was a serious crime where health paranga medical help was required. అలాంటి కాల్స్ మన డయల్ 100కి వచ్చినాయి. డయల్ 100 ఇమీడియట్లీ దానికి స్పందించి కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీ అప్రమత్తం చేసి అక్కడి నుంచి పెట్రోల్ మొబైల్, అక్కడి నుంచి బ్లూ కోల్డ్ అక్కడ పంపించి చాలామందికి ప్రాణాలు కూడా మనం రక్షించారు. నిన్న రాత్రి కూడా ఈ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో గొడవైంది అని అక్కడ మన ఇంజాపురంలో ఉన్న చెరువు, పెద్ద చెరువులో అక్కడ సూసైడ్ కోసం వెళ్తే డయల్ 100కి కాల్ వచ్చినాయి. విదిన్ 5 minutes మా వనస్థలీపురం పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళి
ఆ నీళ్ళలో దుక్కి ఆయనకు బయట తీసేశారు. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇలాంటి చాలామందికి ప్రాణాలు రక్షించారు మా డయల్ 100 పోలీస్. ఈ డయల్ 100 పోలీస్ అది మన పీసీఆర్ ఇన్స్పెక్టర్ రఘువీరారెడ్డి ఉన్నారు. తర్వాత మన ఐటీ సెల్ బేసిక్లీ ఈ డయల్ 100ని కూడా మానిటర్ చేస్తున్నారు. మన ఏసీపీ సిఐఎస్ఎల్ వెంకటేశ్వర్లు గారు ఈ ఓవరాల్గా ఈ పెట్రోల్, మొబైల్, బ్లూ కోల్డ్ ఆ వర్టికల్ చూస్తున్నారు. సో ఏసీపీ సిఐఎస్ఎల్, తర్వాత మన ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఐటీ సెల్లో ఉన్న ఎస్ఐఎస్ కానిస్టేబుల్ అందరికీ congratulations to all of you for doing the good work. Because of the motivation of the IT cell only, our constable D. Shivrani of Uppal police station recently she got national award in NCRB 2 days annual conference conducted by Ministry of Home Affairs. మన గవర్నర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, మన డీజీ గారు కూడా ఈ అమ్మాయికి కాంగ్రాచులేషన్స్ చేయడం జరిగింది. సిసిటిఎన్ఎస్ డేటా ఎంట్రీ కూడా ఐటీ సెల్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో కాంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ ఐటీ సెల్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ దే విల్ కంటిన్యూ దేర్ గుడ్ వర్క్ బై గివింగ్ ద టెక్నికల్ సపోర్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ డిటెక్షన్. ఈ ఏటీఎం థెఫ్ట్ కావచ్చు, ఈ నాచారంలో నేపాలీ చేసిన ఇంట్లో దొంగతనం అలాంటి కేసెస్ కావచ్చు, ఈ అన్ని కేసెస్లో ఐటీ సెల్ సపోర్ట్ 100% చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఐటీ సెల్ వల్ల వచ్చినాయి కాబట్టి ఆ కేసెస్ ఇప్పుడు డిటెక్ట్ అయినాయి. సో వన్స్ అగైన్ అప్రిసియేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ ఐటీ సెల్. నౌ కమింగ్ టు ట్రాఫిక్. మీ అందరికీ తెలుసు మన దేశంలో ప్రతి సంవత్సరం 1,50,000 పీపుల్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ ట్రాఫిక్కి భాగంగా రోడ్ ఇంజనీరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మన పోలీస్ అది డైరెక్ట్ బాధ్యత కాబట్టి అది మనకు తప్పదు. తర్వాత ఎడ్యుకేషన్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు ఈ మీద మన ట్రాఫిక్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఫోకస్ చేస్తారు. మన ట్రాఫిక్ వాళ్ళు చేసిన పని ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవింగ్ 3,203 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధి ఈ సంవత్సరం ట్రాఫిక్ వాళ్ళు బుక్ చేశారు. 63,79,000 ఫైన్ అమౌంట్ వాళ్ళు ఇప్పుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్న నేరస్తులు పే చేయడం జరిగింది. 324 కేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో అరెస్ట్ అయిన ఆ వ్యక్తులు వాళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. ఈ మోటార్ వెహికల్ యాక్ట్ కేసెస్ ఇప్పుడు మనం చూస్తే ఈ సంవత్సరం వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, తర్వాత ఓవర్ స్పీడ్ మీ అందరికీ తెలుసు ఓఆర్ఆర్ మీద 100 స్పీడ్ లిమిట్ ఉంది. 110 దాకా మన పర్మిషన్ ఇస్తున్నారు. మాత్రం ఎక్కువ స్పీడ్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ ఇంటికి చలాన్ పోతుంది. వరంగల్ హైవే నో యువర్ స్పీడ్ అని ఎలక్ట్రానిక్ బోర్డ్స్ పెట్టారు చాలా చోట్ల వరంగల్ హైవే. ఈ ఫస్ట్ టైం మన స్టేట్లో నో యువర్ స్పీడ్ అని బోర్డు పెట్టడం, ఓఆర్ఆర్లో కూడా పెట్టడం. 80 స్పీడ్ కాకుండా చాలామంది హై స్పీడ్లో వెళ్తున్నారు. సో అక్కడ కూడా ఈ కేసెస్ మన ఓవర్ స్పీడింగ్ దాదాపు 72,399 కేసెస్ ఓవర్ స్పీడింగ్ అది బుక్ అయినాయి. సెల్ ఫోన్ చాలామంది ఈ సెల్ ఫోన్లో మాట్లాడి వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. మన ఇండియాలో ఈ అలవాటు ఉంది చాలామందికి. ఒక మోటార్ సైకిల్లో ఉంటే ఒక రైట్ హ్యాండ్తో మోటార్ సైకిల్ హ్యాండల్, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అని మాట్లాడి వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ 3,378 కేసెస్ నమోదైంది. సిగ్నల్ జంప్ 19,244 కేసెస్ సిగ్నల్ జంప్. ఇప్పుడు మీరు చూస్తే
రెడ్ లైట్ ఉంటే మన పక్క ఆపాలి. చాలామంది ఏం చేస్తారు, రెడ్ లైట్ ఉన్నప్పుడు కూడా అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నా లేదా అని చూస్తారు. పోలీస్ వాళ్ళు లేనప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళకు తెలీదు అక్కడ కెమెరాలు ఉన్నాయని. అక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి రికార్డ్ అవుతున్నాయి. రెడ్ లైట్ వయోలేషన్ డిటెక్టర్, RLVD అంటారు దానికి. ఈ రెడ్ లైట్ వయోలేషన్ డిటెక్టర్ ఆ ఎక్విప్మెంట్ ద్వారా ఆ బండి నంబర్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరా ఉన్నాయి, బండి నంబర్ రికార్డ్ అవుతున్నాయి, చలాన్ ఇమీడియట్లీ పోతున్నాయి. సో ఈ రెడ్ లైట్ వయోలేషన్ మన సీరియస్గా తీసుకుంటున్నారు. సిమిలర్లీ ఇప్పుడు హెల్మెట్ లేకుండా 2 వీలర్స్లో చాలామంది డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు హెల్మెట్ వితౌట్ హెల్మెట్ అది 1 lakh పైన కేసెస్ నమోదు చేయడం జరిగినాయి వితౌట్ హెల్మెట్. సిమిలర్లీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ 33 అఫెండర్కి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయినాయి. ఈ సిటీలో ఎన్క్రోచ్మెంట్ సంబంధి కూడా ట్రాఫిక్ వాళ్ళు 877 కేసెస్ పెట్టారు. ఇదే కాకుండా చాలామంది చాలా స్కూల్స్లో, కాలేజెస్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన ట్రాఫిక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఇప్పుడు స్పెషల్ ట్రాఫిక్ ఫోరం తయారవుతున్నాయి. మొన్ననే కొన్ని వాలంటీర్స్ కూడా అక్కడ మనం గుర్తించారు. మొహర్ ఘోష్ ఆయన ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ట్రాఫిక్ సెక్యూరిటీ ఫోరం. సో భవిష్యత్తులో ట్రాఫిక్ సెక్యూరిటీ ఫోరం అండ్ మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కలిసి ఇంకా మంచి పని చేస్తారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మాకు ఎవరెవరు దొరుకుతున్నారు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా మనం చేస్తున్నారు. ఈ కేవలం మన కమిషనరేట్లో ఈ కౌన్సిలింగ్ అది నిర్వహిస్తున్నారు. కాబట్టి రిపీటెడ్ ఆఫెన్సెస్ బై డ్రంక్ అండ్ డ్రైవింగ్ అఫెండర్ అది మన నోటీస్కి తక్కువ వస్తున్నాయి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఏమైనా ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ మనకు దొరికితే వాళ్ళ యాజమాన్యాన్ని కూడా మన లెటర్ రాసి ఇంటిమేట్ ఇస్తున్నారు. మీ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరుకుతున్నారు, అది దొరికినప్పుడు ఆయనకు ఫైన్ అమౌంట్ పడినాయి, ఆయనకు జైలు శిక్ష అయింది అని ఆ ఇన్ఫర్మేషన్ మన పక్కా ఇస్తున్నాం. దాన్ని కూడా ఈ రిపీటెడ్ ఆఫెన్స్ ప్రివెంట్ చేయడానికి అది పనికి వస్తున్నాయి. వెరీ గుడ్ వర్క్ డన్ బై అవర్ ట్రాఫిక్. ఈ సంవత్సరం మన ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ రావు రిటైర్డ్ అయినారు. సో ఇన్ఛార్జ్ ట్రాఫిక్ డీసీపీ మన తాజుద్దీన్, అడిషనల్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ ఎల్బీ నగర్, ట్రాఫిక్ ఏసీపీ మల్కాజ్గిరి, ట్రాఫిక్ ఏసీపీ భువనగిరి. తర్వాత 8 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అందరు ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది, మన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉన్న సిబ్బంది, ఇంజనీరింగ్ సెల్ ఇన్స్పెక్టర్, ఈ చలాన్ ఇన్స్పెక్టర్, వాళ్ళంతా టీమ్. సో ప్రతి మెంబర్ రైట్ ఫ్రమ్ హోంగార్డ్ ఎస్పీఓ టు ఇన్ఛార్జ్ ట్రాఫిక్ డీసీపీ ర్యాంక్, మై కంగ్రాచులేషన్స్ టు దెమ్ ఫర్ దేర్ గుడ్ వర్క్ ఇన్ ఇయర్ 2020. ట్రాఫిక్ వాళ్ళు చేసిన పని వలన ఈ సంవత్సరం మన డెత్ పర్సంటేజ్ తగ్గినాయి. లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్లో రాచకొండలో 739 చనిపోయినారు. లాస్ట్ ఇయర్ 739. ఈ సంవత్సరం ఫిగర్ 533, దాదాపు 200 persons లెస్ నంబర్. దట్ ఈస్ ద డెత్ ఇంటిమేటెడ్. మన ఓఆర్ఆర్ మీద కూడా లాస్ట్ ఇయర్ 21 చనిపోయినారు. ఈ సంవత్సరం 15 members చనిపోయినారు. సో అక్కడ కూడా 6 members దే కుడ్ రిడ్యూస్ ద డెత్ ఆఫ్ 6 members బై కంట్రోలింగ్ ద యాక్సిడెంట్. ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆ స్పాట్కి బ్లాక్ స్పాట్ అంటారు. సో ఇంజనీరింగ్ సెల్ తరఫున స్పెషలీ RNB కానీ పంచాయత్ రాజ్ కానీ నేషనల్ హైవేతో కలిసి GHMCతో కలిసి అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. బ్లాక్ స్పాట్ ట్రీట్మెంట్ అని దానికి అంటారు. ఈ ఇంజనీరింగ్ సొల్యూషన్ వల్ల చాలా యాక్సిడెంట్స్ ఆర్ గెటింగ్ నౌ కంట్రోల్.
తర్వాత మన డయల్ 100 పెట్రోల్ మొబైల్ మా రాచకొండ కమిషనరేట్లో ప్రతి సిబ్బందికి ఈ ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినాయి ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలా దానికి సంబంధి ప్రశిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందికి కూడా ఆ ప్రశిక్షణ ఉంది కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్లీ అంబులెన్స్ వచ్చిన దాకా మా సిబ్బంది అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల కూడా చాలామందికి ప్రాణాలు రక్షించడం జరిగింది. దానికి సంబంధి కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ అభినందనలు. దిస్ రియలీ గుడ్ జాబ్ ఇన్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్. చాలామంది ఇప్పుడు ఈ మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకటి కోరిక, మీకు బ్లడ్ డొనేట్ చేయాలైతే మా దగ్గర రండి, ఇండియన్ రెడ్ క్రాస్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తారు. ఈ రోడ్డు మీద వద్దు. ఈ మన ట్రాఫిక్ చేసిన పని కేవలం ట్రాఫిక్ వరకు సిమితం కాదు. చాలామంది మన ట్రాఫిక్ సిబ్బంది మీరు చూస్తూ ఉన్నారు, ఈ రోడ్లో పాట్ హోల్స్ ఉన్నాయి, ఆ పాట్ హోల్స్ ఫిలప్ చేయడం. తర్వాత మొన్న వర్షాకాలంలో చాలామందికి ట్రాఫిక్ వాళ్ళు హెల్ప్ చేశారు. తర్వాత కోవిడ్ కాలంలో ప్రజలకి మాస్క్ ప్రతి ఒక్కరి ధరించాలా, ప్రతి ఒక్కరి శానిటైజర్ వాడాలా, సోషల్ డిస్టెన్సింగ్ భౌతిక దూరాలు పక్క పాటించాలా. దాని సంబంధి కూడా మన ట్రాఫిక్ సిబ్బంది సిగ్నల్లో చేసిన ఆ వీడియో మన దేశంలో మొత్తం వైరల్ అయింది. మన ఆర్ఐ నాగమల్లు అండ్ టీమ్ రియలీ దే హావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. శిశు సంక్షేమం, మహిళా శిశు భద్రత. మన రాచకొండ పోలీస్ ఎప్పుడైనా జీరో టాలరెన్స్ ఫర్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ సంబంధి మన సి టీమ్స్ ఎఫ్ఐఆర్ 181, పెట్టి కేసెస్ 127, కౌన్సిలింగ్ 24. తర్వాత ఈ సి టీమ్స్ బుక్ చేసిన కేసెస్లో 57 మైనర్స్ అండ్ 220 మేజర్ ఆఫెండర్స్ దొరికారు. వాళ్ళకు కూడా ఈ మేజర్ ఆఫెండర్స్కి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు, కానీ కొన్ని ఎఫ్ఐఆర్లో నమోదు ఉంటే ఎఫ్ఐఆర్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ మన భూమిక కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ప్రతి నెల పక్కా అది జరిగినాయి. ఈ కౌన్సిలింగ్ వలన రిపీటెడ్ ఆఫెన్సెస్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఆ సంఖ్య ఇప్పుడు తగ్గుతున్నాయి. ఈ అఫెండర్స్ కొంతమంది ఎక్కడాలు సతాయిస్తున్నారు అమ్మాయిని, అలాంటి అఫెన్సెస్ పక్క అది ఆ సంఖ్య అది తగ్గినాయి. ఇదే కాకుండా మన సి టీమ్స్, మన అడిషనల్ డీసీపీ సి టీమ్ సలీమా మేడం ఆధ్వర్యంలో 23 చైల్డ్ మ్యారేజెస్, 23 బాల్య వివాహాలు ఆపడం ఈ సంవత్సరం కేవలం. ఇప్పటిదాకా 92 చైల్డ్ మ్యారేజెస్ ఈ సి టీమ్ వాళ్ళు ఆపారు. తర్వాత మన రాష్ట్రంలో ఈ కొంచెం ఈ బ్యాడ్ ట్రెడిషన్ ఉంది. ఒకటి అంటే ఈ పసిపాపని అమ్మడం, కొనడం. సో అలాంటి కేసెస్ కూడా సి టీమ్ వాళ్ళు 6 కేసెస్ దాని సంబంధించి కూడా బుక్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ లింగ నిర్ధారణ, కొంతమంది డాక్టర్స్లు, రేడియాలజిస్టులు ఈ లింగ నిర్ధారణ చేసి అది ఫీమేల్ ఫిట్నెస్ ఉంటే అబార్షన్ చేయాలని ఇమీడియట్ అక్కడ సలహా ఇస్తున్నారు. అక్కడ మన గర్భిణి మహిళా కానిస్టేబుల్ సి టీమ్ మెంబర్ డికాయ్గా అక్కడ ఆపరేట్ చేస్తూ ఈ సంవత్సరం కూడా ఒక హాస్పిటల్ మీద దాడి చేసి ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా 9 కేసెస్లో 15 డాక్టర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్ స్పెషలీ ఈ సి టీమ్ డికాయ్ వర్క్ ఫార్ ప్రివెంటింగ్ సెక్స్ డిటర్మినేషన్ ర్యాకెట్ ఈవెన్ at the government level of Government of India level also
వాళ్ళు అప్రిషియేషన్ చేశారు. ఎవరు కూడా ఇలాంటి పని ఎక్కడ చేయలేదు. తర్వాత మార్గదర్శకని మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న మహిళా విమెన్స్ ఫోరం మన జాయింట్ సెక్రటరీ లతా గారు ఇక్కడ ఉన్నారు. సో మన మహిళా ఫోరం ద్వారా ఈ మార్గదర్శకని ఈ సంవత్సరం ఆన్లైన్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసి more than 100 women we have empowered, women as well as men, we have empowered them so that they will be acting like a facilitator, సంధానికర్త లాగా వాళ్ళు పక్క పని చేసి మహిళలకి సొసైటీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ మన పోలీస్ దృష్టికి వాళ్ళు తీసుకొని వస్తారు. మంచి ప్రోగ్రాం మార్గదర్శక్ కూడా ఈ సంస్థ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అంతర్జాతీయ మహిళా దినం 8 మార్చ్ ముందు ఒక వారం మొత్తం మనము ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ వీక్ అని సెలబ్రేట్ చేశారు. ఈ విమెన్స్ వీక్కి భాగంగా ఈ సేఫ్ హాస్టల్ ఆ ప్రోగ్రాం ముందు మనం పెట్టారు. ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ సేఫ్గా ఉండాలా మహిళల కోసమని వాళ్ళకి సెన్సిటైజేషన్ చేశారు. ఒక్క ప్రోగ్రాంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలకి కూడా సెన్సిటైజేషన్ జరిగింది. ఆ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి మినిస్టర్ మేడం సత్యవతి రాఠోడ్, తర్వాత మన విప్ సునీత మేడం, కలెక్టర్ యాదాద్రి వారు అటెండ్ అయినారు. తర్వాత C4Her కాలేజెస్ నుంచి కొంతమంది అమ్మాయిల్ని మన వాలంటీర్గా తీసుకొని అక్కడ ఏం జరుగుతున్నాయి, అక్కడ మహిళల భద్రత సంబంధి ఇంకా ఏం కావాలా, ఒక సంఘానికర్త లాగా ఈ C4Her వాలంటీర్స్ పనిచేస్తారు. ఆ ప్రోగ్రామ్ C4Her ప్రోగ్రామ్ మన గురునానక్ కాలేజ్లో పెట్టారు. ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి స్మితా సబర్వాల్ మేడం, మన సెక్రటరీ టు CM గారు రావడం జరిగినాయి. తర్వాత ఈ సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దాని సంబంధి కూడా ఒక పెద్ద వర్క్షాప్ మనము IISCT ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేయడం జరిగినది. తర్వాత చివరిగా ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ వీక్ లాస్ట్ డే ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ మెహమూద్ అలీ గారు, తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి మ్యామ్, తర్వాత మన DGP మహేందర్ రెడ్డి గారు వాళ్ళు ముఖ్య అతిథిగా వచ్చారు. వాళ్ళ ముందు 1000 మంది ఈ కలరిపైట్ నేర్చుకున్న అమ్మాయిలు చాలా చక్కగా అది డెమో ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఇప్పుడు మొన్ననే నేను విన్నాను. ఈ కలరిపైట్ ప్రోగ్రాం ఇప్పుడు తెలంగాణలో చాలా గవర్నమెంట్ స్కూల్స్లో 9th, 10th, 10th స్టాండర్డ్ అన్ని అమ్మాయిలకి ఆ ప్రోగ్రాం ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంచి ఇది సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్. ఈ ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ మనం నేర్పిస్తే ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ అమ్మాయిలు ఆ ప్రాబ్లం అని ఫేస్ చేయొచ్చు. తర్వాత ఇదే కాకుండా మన దగ్గర మహిళా పోలీస్ స్టేషన్ సరూర్ నగర్, మహిళా పోలీస్ స్టేషన్ భువనగిర్, తర్వాత కుషేగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, మెడిపల్లి పోలీస్ స్టేషన్, అక్కడ ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు, ఈ భార్యాభర్తలు చిన్న చిన్న కారణం వల్ల వాళ్ళు ఫైట్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చి కేసెస్ పెడుతున్నారు. కోర్టులో ఇప్పుడు కేసెస్ అది పెండింగ్ అవుతున్నాయి. పిల్లల మీద దానికి ప్రభావం అవుతుంది. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు రీకన్సైలేషన్ చేయాలా ఆ ఉద్దేశంతో ఈ కౌన్సిలింగ్ సెంటర్ చాలా బాగానే పనిచేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు ఈ 5 కౌన్సిలింగ్ సెంటర్లో ఈ సంవత్సరం 1816 కపుల్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మన దగ్గర వచ్చిన ఈ కేసెస్లో ఈ కొన్ని కేసెస్ ఈ వరకట్నం వలన కేసెస్ 337, తర్వాత మందు తాగుతున్నారు భర్త 238, కొన్ని చిన్న చిన్న కారణం వలన అత్త మామ హెరాస్ చేస్తున్నారు అలాంటి 466, సస్పిషన్ వలన, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వలన అలాంటి కేసెస్ ఉన్నాయి. ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా 18 కేసెస్లో మగవాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్ వచ్చి నా భార్యని నా అత్త నా మామగారు తీసుకెళ్లారు, నా భార్య నాకు చాలా ఇష్టం, కలిసి ఉండాలని నేను అనుకున్నారు, పక్కాది కౌన్సిలింగ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే
మగవాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కూడా 18 కేసెస్లో అక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్ దే ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద విమెన్, దే ఆర్ ఈవెన్ హెల్పింగ్ ద మెన్ who are victims of domestic violence. Good job, Salima, and all the C teams as well as mana women inspectors, Rajita Reddy, Tarvata Manjula, then their staff, supervisory officers of this women police station. You have really done a very good job this year to fight crime against women. My special thanks టు సఖీ సెంటర్, వనస్థలిపురంలో సఖీ సెంటర్ ఉంది, మన సుమిత్ర మేడం ఆధ్వర్యంలో ఆ సఖీ సెంటర్. తర్వాత పద్మావతి మేడం పెట్టిన ఒక సఖీ సెంటర్ నేరన్మట్లో ఉంది, ఇంకొక సఖీ సెంటర్ భువనగిరిలో ఉంది. ఈ 3 సఖీ సెంటర్ కూడా మంచి సపోర్ట్స్ ఉన్నాయి మనకి. తర్వాత ఈ కౌన్సిలింగ్ సెంటర్ భూమిక ఆధ్వర్యంలో ఒక నడుస్తున్నాయి, ఒకటి అంకురం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సో భూమిక సత్యవతి మేడంకి కూడా మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ for extending support to fight crime against women from time to time. Coming to children, ఈరోజు పిల్లలు అంటే రేపు పౌరుడుని అందరు అంటారు. సో మన చిల్డ్రన్, ఈ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ రోజుకి పెరుగుతున్నాయి. మన దేశంలో 54% ఆఫ్ ద చిల్డ్రన్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కూడా కావచ్చు, అబ్బాయిలు కూడా బాధితులు. దాని వలన ఈ పోక్సో చట్టం వచ్చింది 2012లో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అని ఈ చట్టం వచ్చినాయి. మన దగ్గర ప్రతి సంవత్సరం జనవరి నెలలో, తర్వాత జూలై నెలలో ఈ చైల్డ్ లేబర్ దాని సంబంధి, తర్వాత మిస్సింగ్ చిల్డ్రన్ సంబంధి స్పెషల్ మన డ్రైవ్ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఆ బ్యానర్ కింద చేస్తున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు లేబర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కొంతమంది సివిల్ సొసైటీస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ వలన చాలామంది పిల్లలకి మనం విముక్తి చేసి వాళ్ళ సొంత ఊరు ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళకి మళ్ళా రిపాట్రియేట్ కూడా మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో దాదాపు 259 పిల్లలకు మన విముక్తి కల్పించారు. వీ హ్యావ్ రెస్క్యూడ్ 259 చిల్డ్రన్. దాంట్లో మన తెలంగాణ సంబంధి 79 బాయ్స్, 21 గర్ల్స్. అవుట్ ఆఫ్ తెలంగాణ అదర్ స్టేట్స్ ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బంగాల్, మహారాష్ట్ర, అది బాయ్స్ 136, తర్వాత గర్ల్స్ 23, మొత్తం 259 చిల్డ్రన్ దే ఆర్ రెస్క్యూడ్ ఫ్రమ్ ద చైల్డ్ లేబర్ జాబ్. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు 2017 నుంచి మన రాచకొండ పోలీస్ దేశంలో మొదటిసారి ఈ యాక్షన్ యాక్ట్ ఎయిడ్ అని సివిల్ సొసైటీతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భువనగిరి యాదాద్రి కలెక్టర్, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ బ్రిక్ ఇన్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళ పార్ట్నర్షిప్తో ఈ వర్క్ సైట్ స్కూల్ అని అది మనం నడిపిస్తున్నారు. ఈ వర్క్ సైట్ స్కూల్ అది ఒడియా భాషలో వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతున్నాయి. ఈ ఇటకాయ బట్టీలో ఈ వలస కార్మికులు ఎవరు ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి మన డైరెక్ట్ స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళకి ఒడియా లాంగ్వేజ్లో అక్కడ మనం క్లాసెస్ ఇస్తున్నారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఒడిశా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ వలన ఇక్కడ వాళ్ళు 4th స్టాండర్డ్ వాళ్ళు కంప్లీట్ చేస్తే ఒడిశాలో మళ్ళీ డైరెక్ట్ 5th స్టాండర్డ్కి ఆయనకి అడ్మిషన్ దొరుకుతుంది. ఇది లాస్ట్ 3 years నుంచి ఈ రోజు దాకా 2300 ఒడిశా చిల్డ్రన్ వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఒడియా లాంగ్వేజ్. అదర్వైజ్ ఆల్ ది చిల్డ్రన్ కుడ్ హ్యావ్ బీన్ చైల్డ్ లేబర్. ఇదే వర్క్ని మొన్న మన డాక్టర్ ఆర్జీ ఆనంద్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ కమిషన్ మెంబర్ ఆయన కూడా వచ్చినప్పుడు ఈ వర్క్ని బాగా అడ్వకేట్ చేశారు. ఈవెన్ నోబెల్ లారెట్ కైలాస్ సత్యర్థి గారు కూడా
ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మోడల్ని చాలా అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జనవరి 1st వీక్లో ఈ వర్క్ సైట్ స్కూల్ మన ఇట్కాయ బట్టి మహేశ్వరం, తర్వాత ఆదిబట్ల, ఇబ్రాహీంపట్నం, అక్కడ భువనగిరి, చోటుపల్ ఆ ప్రాంతంలో పక్కా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మన ఎన్సిపిసిఆర్ మెంబర్ ఆనంద్ గారు మేడిపల్లి మన రాష్ట్రంలో మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అది మేడిపల్లి. ఆ పోలీస్ స్టేషన్లో విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్ కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ వర్క్ సైట్ స్కూల్ గురించి కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ. మన డిఫరెంట్ వింగ్స్, స్పెషలీ ఆర్మ్ రిజర్వ్ వింగ్స్, ఇప్పుడు మన అడిషనల్ డీసీపీ శంకర్, అడిషనల్ డీసీపీ షమీర్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, తర్వాత ఏసీపీస్, ఇన్స్పెక్టర్ రిజర్వ్, ఆర్ఎస్ఐస్ అండ్ టీమ్, దే హ్యావ్ డన్ మెనీ యాక్టివిటీస్. ఈ అబాండన్ వెహికల్ ఆప్షన్ కావచ్చు, ఎన్ని ఫ్లిట్, ఈ విఐపి విజిట్ అప్పుడు ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్స్ అది చక్కగా పెట్టడం, తర్వాత యాంటీ సపోర్టాజ్ చెక్ కావచ్చు, విఐపి ఎస్కాట్స్, విఐపి పైలట్స్ ఆ డ్యూటీ కావచ్చు, ఒక స్పెషల్ సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్ ఇక్కడ మన వనస్థలిపురంలో మా పోలీస్ వాళ్ళ అది వెల్ఫేర్కి భాగంగా ఓపెన్ చేయడం జరిగినాయి. ఇప్పటిదాకా ఆ క్యాంటీన్లో 2 crore పైన వాళ్ళు సేల్ కూడా చేశారు. తర్వాత ట్రైనింగ్ 500 మంది పోలీస్ సిబ్బందికి ఈ ఏఆర్ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి. ఎంటీ డ్రైవర్స్కి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఉచిత ఈ హెల్త్ క్యాంప్, ప్రీ మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. తర్వాత ఒక జిమ్నాజియం కూడా ఎక్సర్సైజ్ కోసం మన ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ అన్ని యాక్టివిటీస్ స్పెషలీ వెల్ఫేర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ టీమ్. దెన్ కమింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్, అడిషనల్ డీసీపీ అడ్మినిస్ట్రేషన్ Silpavali, she is the in charge of our administration wing, assisted by our chief administrative officer Pushparaj and chief account officer madam. వాళ్ళు ఇద్దరు అసిస్ట్ చేస్తున్నారు. తర్వాత సూపరింటెండెంట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఆర్ఐ స్టేట్ ఆఫీసర్ కూడా మనం పెట్టారు. వాళ్ళు చేసిన పని చాలా ఉన్నాయి. వెల్ఫేర్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అదే వెల్ఫేర్ యాక్టివిటీస్తో పాటు ఎవరు అడ్వర్స్ నోటీస్లో వస్తున్నారు మన సిబ్బంది, వాళ్ళకి వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్, ఎంక్వైరీస్ కావచ్చు, సస్పెన్షన్, మైనారిటీ యాక్ట్స్, దానికి సంబంధించి కూడా వాళ్ళు చాలా మంచి యాక్షన్ తీసుకున్నారు. ఈ సంవత్సరం దాదాపు 88 పోలీస్ సిబ్బంది they were placed under suspension for their indisciplined behavior. తర్వాత 44 major PR oral inquiries were also initiated. ఒక గ్రీవాన్స్ రిడ్రెసల్ సెల్ మన ఇంటర్నల్గా మన పోలీస్ వాళ్ళకి ఎవరికి కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటర్నల్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సెల్ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ అండర్లో నడుస్తున్నాయి. దాంట్లో 184 పెటిషన్స్ రిసీవ్ అయినాయి. దాంట్లో 160 ప్రాబ్లమ్స్ వాళ్ళు రిజాల్వ్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ పోలీస్ మన మార్టియర్స్ డే సందర్భంగా స్పెషలీ ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 1186 మన పోలీస్ సిబ్బంది నాతో పాటు ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేశారు. 20 అక్టోబర్. దానికి సంబంధి మన గవర్నర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ మేడం తరఫున అప్రిషియేషన్ లెటర్స్కి కూడా మన ప్రతి ఎవరెవరు బ్లడ్ డొనేట్ చేశారు వాళ్ళందరికీ అక్కడి నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇవ్వడం జరిగింది. సో ఐ మస్ట్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ who is donating blood every year on the eve of police commemoration day. తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మా పోలీస్ వాళ్ళు చాలా చాలా కష్టపడారు. మీ అందరికీ తెలుసు ఈ కోవిడ్ పీరియడ్లో కేవలం ప్రజలు కాదు, మన పోలీసులు కూడా చాలామంది కోవిడ్ వలన ఎఫెక్ట్ అయినారు.
మా రాచకొండ కమిషనరేట్లో ఈరోజు దాకా 1052 పోలీస్ పర్సనల్ దే గాట్ అఫెక్టెడ్ విత్ ద COVID-19 ఎక్సెప్ట్ వన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రామన్నపేట. ఆయన ఈరోజు రాత్రి కోవిడ్ డిటెక్ట్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయినారు. ఆయన తప్ప ఆల్ 1051 దే గాట్ రికవర్డ్ ఫ్రమ్ ద కోవిడ్. ఈ ఎలా అయింది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్లో గ్రూప్ తయారు చేశారు. ఎవరెవరికి కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అవుతున్నాయి ఇమీడియట్లీ వాళ్ళకి గ్రూప్లో యాడ్ చేసి ప్రతి ఒక్కరికి ఏ ఆహారం తీసుకోవాలా, ఏ మందు తీసుకోవాలా, దానికి సంబంధి జూమ్ ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నారు. దానికి డాక్టర్స్ కూడా ఉంటారు దాంట్లో. తర్వాత ప్రతి బాధిత అయిన ప్రతి సిబ్బంది ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్, మెడిసిన్ ప్యాకెట్స్ ఇమీడియట్లీ వితిన్ 24 hours మనం రవాణా చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది బ్రీతింగ్ ట్రబుల్ ఉంది, భయపడుతున్నారు. ఆ కేసెస్ మనము మన టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి కావచ్చు, గాంధీ హాస్పిటల్, అదర్వైజ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ని కూడా కొంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మా రికవరీ రేట్ అవుట్ ఆఫ్ 1052 1051 రికవర్డ్ అని నేను గౌరవంగా చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే పక్కా మనం కంటిన్యూ చేస్తాం. ప్రతి కోవిడ్ పాజిటివ్ అయిన మా సిబ్బందికి అనదర్ థింగ్ విదిన్ 3 days 5,000 rupees వాళ్ళ ఖర్చు కోసం వాళ్ళ అకౌంట్లో మన వెల్ఫేర్ నుంచి డిపాజిట్ చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇదే కాకుండా ఈ హరితాహారానికి భాగంగా మియావాకీ ప్లాంటేషన్ అని చేయడం జరిగినాయి. తర్వాత మన దగ్గర 56 acre కమిషనరేట్ కోసం ఇప్పుడు ల్యాండ్ అలాట్ అయింది మేడిపల్లిలో. దానికి కంపౌండ్ వాల్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఆ సైడ్లో కూడా ఒక పెద్ద మన ప్లాంటేషన్ డ్రైవ్ అక్కడ తీసుకున్నారు. దానికి మన డీజీ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగినాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మన పోలీస్ వాళ్ళు లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఒక సర్వీస్ మోటోతో చాలా పని చేయడం జరిగింది. లాక్డౌన్ ముందు మన ఒక సర్వేలో దేశం మొత్తం ఈ సర్వే చేశారు. అప్పుడు తెలిసింది ఓన్లీ 27% ఆఫ్ ద పీపుల్ దే వేర్ హ్యావింగ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ ద పోలీస్ బిఫోర్ లాక్డౌన్. లాక్డౌన్ తర్వాత ఆ పర్సెంటేజ్ 60% అబౌవ్ పోయింది. గుడ్ దట్ పోలీస్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అని. ఎందుకు అది? ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా పోలీస్ వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఈ మైగ్రెంట్ వర్కర్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాళ్ళకి రోజు ఉచిత భోజనాలు, గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్, హెల్త్ చెకప్. ఇక్కడ మన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్తో పార్ట్నర్షిప్ చేసి 10,000 మైగ్రెంట్ వర్కర్కి సర్వే చేశారు. వాళ్ళకి కొంతమందికి మంచినీటి సౌకర్యం అరేంజ్ చేయడం జరిగింది, హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. కొంతమంది మహిళలకి, గర్భిణీ మహిళల కోసం ఈ న్యూట్రిషనల్ డయట్ 1,000 మంది న్యూట్రిషనల్ డయట్ ప్యాకెట్స్ అది ఇవ్వడం జరిగినాయి. తర్వాత కొంతమంది ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో చనిపోయినారు, వాళ్ళకి పరిస్థితి బాగాలేదు. లాస్ట్ రైడ్ సర్వీస్ అని ఫ్రీ వెహికల్ ఆ సర్వీస్ మనం మొదలుపెట్టాం. ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ మనం మొదలుపెట్టాం. తర్వాత నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఈ కోవిడ్ పీరియడ్లో శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్, తర్వాత మహేంద్ర అలైట్ వాళ్ళ కోఆపరేషన్తో దాదాపు 20 వెహికల్ రౌండ్ ద క్లాక్ మనము ఈ లాక్డౌన్ పీరియడ్లో ఫర్ డయాలిసిస్, ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, ఫర్ ఎనీ ఎమర్జెన్సీ వేర్ అంబులెన్స్ ఇస్ నాట్ అవైలబుల్, వీ హ్యావ్ మేడ్ వెహికల్స్ అవైలబుల్. అది ప్రజలకి చాలా పనికి వచ్చింది. ఈ అన్ని చేసిన కృషి వలన మన పోలీసింగ్ ట్రస్ట్ అది చాలా పెరిగినాయి. ఈ పని కేవలం మా డిపార్ట్మెంట్ కేవలం చేయలేదు. మాకు దాదాపు 600
ఇండివిజువల్ సిటిజన్స్, ఫిలాంథ్రోపిస్ట్ వాళ్ళు హెల్ప్ చేశారు. 80 కంపెనీస్, కార్పొరేట్స్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్. 90 సివిల్ సొసైటీస్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్. 100 మందికి నేను ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి గుడ్ సమారిటన్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఈ పీరియడ్లో చాలామంది మంచివాడు ముందుకు వచ్చి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మదర్ టెరిసా ఒక మాట అన్నారు, ఆ మాట నేను ఎప్పుడైనా గుర్తిస్తారు, దట్ హ్యాండ్స్ విచ్ హెల్ప్ అదర్స్ ఆర్ మోర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే. ఎవరు వేరే వాళ్ళకి సహాయం సౌకర్యం చేస్తారు వాళ్ళు గొప్ప. కేవలం ఈ ప్రార్థన చేస్తే లాభం లేదు. యూ హ్యావ్ టు ఫిజికలీ హెల్ప్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ ద క్రైసిస్ సిచ్యువేషన్. అండ్ ఆ హెల్ప్ నేను ఈ కోవిడ్ పీరియడ్లో పక్కా చూశాను. మన చేసిన మంచి పని దిస్ కేర్, మన చేసిన పనిది మన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక స్పెషల్ బుక్ తయారు చేశారు ఢిల్లీలో. ఆ బుక్లో మన రాచకొండ పోలీస్ చేసిన పనికి 5 పేజెస్ స్పెషలీ ఈ కోవిడ్ పీరియడ్లో ఏమేమి చేశారో మనం దానికి ఇవ్వడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ నేరడ్ భట్ కావచ్చు, మా ఎస్ఐ, ఇంకో వేరే పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీనియర్ సిటిజన్స్కి బర్త్డే కూడా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. అది కూడా చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మానవ సేవ మాధవ సేవ ఆ నినాదంతో ఈ కోవిడ్-19 పీరియడ్లో మనకి చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి సేవ చేయడానికి. దాదాపు 70 సిబ్బంది, దాంట్లో మన ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ చైతన్యపురి సంధ్య కూడా ఉన్నారు, ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ షెల్టర్ హోమ్స్ మనము దాంట్లో ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నాయి. అది అన్నీ అప్పుడు 3 నెలల అడాప్ట్ చేయడం జరిగినాయి. వాళ్ళకి కూడా గ్రాసరీస్ కానీ కుక్డ్ ఫుడ్ అప్పుడు ఇచ్చాము. అది అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ రెయిన్, ఈ భారీ వర్షం వలన సడన్గా ఒక రాత్రిలో మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా ప్రాంతం అది మునిగిపోయినాయి. చాలామందికి ప్రాణాలు కూడా, దాదాపు 27 persons దే హ్యావ్ లాస్ట్ లైఫ్ ఇన్ అవర్ రాచకొండ పోలీస్ కమిషన్. అదే సమయంలో దాదాపు 400 to 500 personsకి మా పోలీస్ సిబ్బంది రెస్క్యూ చేయడం జరిగింది. లో లైన్ ఏరియా నుంచి వాళ్ళకి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తర్వాత కొంతమంది వాషౌట్ అవుతున్నారు భారీ వరదలో. అప్పుడు ఆ ఫ్లడ్లో రిస్క్ తీసుకొని మా వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ సహాయం కానీ ప్రజల సహాయంతో వాళ్ళని రక్షించడం జరిగింది. అప్పుడు మీ అందరికీ తెలుసు ఈ అబ్దుల్లాపూర్మెంట్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఈ భారీ ఫ్లడ్ ఉన్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాషౌట్ అయింది. వాళ్ళ బాడీ ఒక బాడీ దొరకలేదు. తర్వాత మళ్ళా నెక్స్ట్ డే ఆ బాడీ దొరికింది. అంత బాడీ ఎట్లా తీయాలా ఆ సవాల్గా మారింది. అప్పుడు అబ్దుల్లాపూర్మెంట్ కానిస్టేబుల్ గణేష్ ఆయన స్వయంగా జేసీబీ సహాయంతో అక్కడ వెళ్ళి ఆ బకెట్లో ఆయన రిస్క్ తీసుకొని ఆ శవాన్ని బయట తీసేశారు. అది చూసి మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా ఆయనకి అప్రిషియేషన్ లెటర్ పంపడం జరిగింది గణేష్. అలాంటి చాలా పని ఈ వరద వచ్చినప్పుడు మా వాళ్ళు చేశారు. చాలామందికి రిహాబిలిటేషన్కి భాగంగా క్లోత్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అది కూడా ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి, మహిళలకి అందరికీ హెల్ప్ చేశారు. చివరిగా ఈ 2020 I told you was a year of service, lot of service. Our people got opportunity to render their services for the community and they have raised the occasion. Now 2021 లో we have a plan. First of all, ఇక్కడ మన రాచకొండ కమిషనరేట్లో భరోసా సెంటర్ లేదు. ఒక కొత్త భరోసా సెంటర్ హైదరాబాద్ సిటీ ఇలాగా భగత్ సింగ్ నగర్లో ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద
ఆ బిల్డింగ్ మనం కట్టున్నారు. తర్వాత 6 ప్లేసెస్లో ఈ మహిళలు కౌన్సిలింగ్ సంబంధి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఆ ప్లేసెస్ మనం తయారు చేస్తున్నారు. తర్వాత మీకు చెప్పారు అంతకుముందు మా కమిషనరేట్కి 56 ఎకర్ ల్యాండ్ మేడిపల్లిలో పర్వతాపురం రోడ్లో ప్రభుత్వం కేటాయించారు. ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్త భవనానికి శంకుస్థాపన, అది కూడా 2021లో మన ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఈ ఒడిశా వలస కార్మిక పిల్లల కోసం ఈ ఒడియా లాంగ్వేజ్లో వర్క్ సైట్ స్కూల్, అది కూడా జనవరి నెల 1st కానీ 2nd వీక్లో ఆ స్కూల్స్ మనం మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు మొన్ననే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20,000 రిక్రూట్మెంట్ కోసం అనౌన్స్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో మా ఏరియాలో ఈ వెనకబడిన ఎక్కడెక్కడ మండలాలు ఉన్నాయి, అక్కడ ఎవరు పువర్ స్టూడెంట్స్ క్లాస్కి ఫీ కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేవు, వాళ్ళకి ఈ ఉచిత ఫ్రీ పోలీస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్యాంప్ అది కూడా మనము 2021లో అది ప్లాన్ చేస్తున్నారు. ఆ క్యాంప్ కోసం మళ్ళా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, మేడ్చల్, తర్వాత భువనగిరి, యాదాద్రి వాళ్ళ సహాయం కూడా, వాళ్ళతో పార్ట్నర్షిప్తో ఆ క్లాసెస్ మనం పెట్టాము. ఇప్పుడు మీరు చూశారు ఈ సైబర్ యోద్ధా ప్రోగ్రామ్. ఈ సైబర్ యోద్ధా ప్రోగ్రామ్కి ఫస్ట్ బ్యాచ్ జనవరి నెలలో మనం లాంచ్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ గృహహింస సంబంధి మహిళల చైతన్య రావాల ఉద్దేశంతో మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మహిళా వింగ్ ఆధ్వర్యంలో, తర్వాత మా టీమ్ అసిస్టెంట్తో సంఘమిత్ర అని ఇంతకుముందు సైబరాబాద్లో ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూడా హెల్ప్ తీసుకొని ఈ సంఘమిత్ర అని ఆ ప్రోగ్రామ్. తర్వాత ట్రాఫిక్ వాలంటీర్ కోసం ఈ ట్రాఫిక్ మన అడిషనల్ డీసీపీ, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ డీసీపీ, తర్వాత ట్రాఫిక్ ఫోరం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ వాలంటీర్స్ సెన్సిటైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం ఏర్పాటు చేస్తాం. దిస్ ఎంటైర్ ఇయర్ ఆల్ దోస్ హూ హ్యావ్ హెల్ప్డ్ us, including our superior officer, especially I want to mention our DGP Dr. M. Mahendra Reddy, our additional DG Law and Order Dr. Jitender, తర్వాత IG ఇప్పుడు రిటైర్డ్ అయిన నవీన్ చంద్ గారు, ఇప్పుడు కొత్తగా ఎంపిక అయిన మన ప్రభాకర్ గారు, తర్వాత మన హోమ్ సెక్రటరీ రవిగుప్తా గారు, తర్వాత అందరు పోలీస్ సీనియర్ ఆఫీసర్, మిగతా గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్, దాంట్లో స్పెషల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణరావు గారు, తర్వాత సివిల్ సొసైటీస్, తర్వాత జిల్లా కలెక్టర్ రంగారెడ్డి అమయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ మేడ్చల్, అంతకుముందు ఎంవి రెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు, తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నారు, తర్వాత మన జిల్లా కలెక్టర్ అప్పుడు యాదాద్రి భువనగిరి అనితా రామచంద్ర మ్యామ్, వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. తర్వాత వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ of our Rajkonda police, right from the special police officer, home guard rank, up to my additional CP Sudhir Babu Garu, for giving their best in year 2020, and my sincere thanks to Rajkonda Security Council led by our Secretary Satish Garu, Vice Chairman Gunalan Garu, and Joint Secretaries of Five Forum for giving their wholehearted support to Rajkonda Police. Thank you. And at last, the media, the print media, then the visual media, and all other online who have helped us in giving timely information about crisis situation, who have really become our partner in giving the services to the people. My gratitude to all of you for your wholehearted support to Rajkonda Police. Thank you, and wish you all Happy New Year 2021.